మరోసారి రైతులకు దోకా ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. రైతు భరోసా విషయంలో రేవంత్ సర్కార్ మళ్లీ మాట తప్పింది. రైతులను నమ్మించి మోసం చేసింది. రేవంత్ సర్కార్ మోసంపై వరంగల్ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నమ్మించి మోసం చేస్తారా అంటూ అన్నదాతలు నిప్పులు చెరుగుతున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు రైతులకు సంబంధించి అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వల్ల రైతుల వెన్నువిరిచేటువంటి ప్రయత్నాలకు తెరతీస్తూ ఉంది. ముఖ్యంగా రైతు బంధు ఆనాటి కేసీఆర్ హయాంలో ఇచ్చినటువంటి రైతు బంధును రైతు భరోసాగా మార్చి ప్రతి సీజన్లో 7,500 రూపాయల చొప్పున ఏటా ఒక ఎకరానికి సంబంధించి 15,000 రూపాయలు ఇస్తామన్నటువంటి హామీని నిన్న అయితే సీఎం రేవంత్ రెడ్డి తుంగలోకి దొక్కిన పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా అందులో కోత విధించిన పరిస్థితి. ఏటా 12,000 రూపాయలు ఇస్తామన్నారు. ముఖ్యంగా 7,500ని కాస్త 6,000 రూపాయలు అంటే సీజన్కు 15,000 రూపాయలు కోత పెట్టిన పరిస్థితుల్లో రైతాంగం అంతా కూడా అనేక సందేహాలు. ఇప్పటికే మంత్రివర్గ ఉప సంఘానికి సంబంధించినటువంటి నివేదిక వచ్చింది. ఆ అంశాలనైనా వెల్లడించాల్సిన అవసరం ఉండేది. ఆ విషయాల పట్ల రైతులకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. అయితే కానీ ఆ అంశాలను ఒక్క అంశం కూడా వెల్లడించలేదని ఇవాళ రైతాంగం అంతా కూడా తీవ్రమైనటువంటి అసంతృప్తితో అనేక సందేహాల మధ్య ఉన్నారని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం మనం హన్మకొండ జిల్లా ఆరేపల్లిలో ఉన్నాం. ప్రస్తుతం మనతో పాటు రైతు సంఘం నాయకులు మనతో పాటు ఉన్నారు. గత ప్రభుత్వాలు ఇచ్చిన వాటిని కాదని ఈ 7,500 ఎకరానికి ఇస్తానని రైతులను మభ్యపెట్టి ప్రభుత్వ గద్దె ఎక్కి ఇవాళ 2-3 దఫా అంటే అంతకుముందే ప్రభుత్వం వచ్చే క్రమంలో ఆపి ఏది ఎలక్షన్ కమిషన్కు నోటీసులు ఇచ్చి వాటిని ఆపించి 2 దఫాలు కూడా మళ్ళీ ఇవి ప్రభుత్వం వచ్చినాక అవి ఆపించి ఇప్పుడు జనవరి 26వ తారీఖు నాడు నేను క్యాబినెట్ మీటింగ్ ద్వారా నేను ఏర్పాటు చేసి 26 నాడు అదే 5,000 ఇచ్చినటువంటి గత ప్రభుత్వం కంటే 1,000 రూపాయలు కలిపి 6,000 ఇస్తా అన్నటువంటిది ఈ రైతుల నడ్డి విరిచే విధానం. ఎందుకంటే ఆయన విధానం ఎట్లా ఉంది అంటే నేను కేసీఆర్ చెట్టు పెడితే నేను చెట్టు పీకుతా, లేదా పన్ను పెడితే పన్ను పీకుతా అన్న చందంగా ఉన్నది తప్ప ఆయన ఏదో సాయం చేసి ఏదో ప్రతీకార చర్యలకు పాల్పడుతుండు తప్ప రైతులకు మేలు చేసే విధంగా భరోసాగా లేదు ఈ రైతు భరోసా విధానము. ఏవోలు ఆల్రెడీ చేసి ఉన్నటువంటి ట్యాగింగ్ చేసి ఉన్నది. ప్రతి పంట మీద సమగ్ర సర్వే చేసి ట్యాగ్ అయ్యి ఉన్నాయి. ఆ ట్యాగ్ని బట్టి దాని రిపోర్ట్ తీసుకొని ఇవ్వాల్సిన పైసను మళ్ళీ దీన్ని ఏదో దాన్ని ఏదో మళ్ళీ ఒక వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవాలి. ఇది విధానం అంతా కాలయాపన చేసుకొని ఈ ఒక గడిపే విధానం తప్ప ఇందులో ఏమి లేదు. రైతులకు వ్యతిరేకి అంటే రేవంత్ రెడ్డి అనేది స్పష్టంగా అర్థమవుతున్నది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గద్దె దించడానికి మళ్ళీ ఇంకా ఎన్ని రోజులు లేదు, తక్కువ రోజులలోనే కత్తి దిగిపోయేదానికి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గవర్నమెంట్ దిగిపోతుంది. కాకపోతే అమలుగానే హామీలు ఇచ్చి ఈ ప్రజలను మోసం చేసిన గవర్నమెంట్ ఏదైతున్నదో కాంగ్రెస్ గవర్నమెంట్ను గద్దె దించాలని మేము కోరుకుంటున్నాం. అట్లాగనే ఏదైతే చెప్పినావో 12,000 ఇస్తానన్నది 15,000 ఇస్తానన్నావు. ఎందుకు లేదు? నీకు దమ్ములేని హామీలు ఎందుకు ఇచ్చినావు? ఈ దమ్ములేని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసినావు, మోసం చేసి గద్దెనెక్కినావు. ఈ గద్దెనెక్కినందుకు నువ్వు ప్రత్యేకత పడతావు. రైతులకు మోసం చేస్తే మాత్రం ఖచ్చితంగా రైతు ఉసురు తాకుతుందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అట్లాగే ఈ గవర్నమెంటు నువ్వు ఇచ్చిన హామీలను నెరవేర్చేంత వరకు మేము ఇది పోరాటం ఖచ్చితంగా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా అందరి ముందు చెప్పడం చేస్తున్నాం. 2 లక్షలన్న వ్యవస్థలో ఒక్కరిని కూడా 2 లక్షల రూపాయలు ఇప్పటి వరకు రుణమాఫీ కాలేదు. 30,000 40,000 ఇచ్చి ఇచ్చినామని పేరు చెప్పుకుంటాను తప్ప 2 లక్షల రూపాయలు ఏ ఒక్కరికి కూడా ఇంతవరకు కాలేదు. కేసీఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 3 పంటలు పండించే రైతులు తయారైంది ఇక్కడ. ఎందుకంటే ఇంతకుముందు మన దగ్గర నీళ్లు లేక ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వ్యవస్థలో నీళ్లు లేక కరెంటు లేక ఏది గోసపడి రైతులు భూములు అమ్ముకునే పరిస్థితి వచ్చి అందరూ విదేశాలకు బతకడానికి వెళ్ళిపోయారు. ఈ కేసీఆర్ వచ్చిన తర్వాత విదేశాల నుంచి వెళ్ళి అదే రైతులు మళ్ళీ వచ్చి నీళ్ళు ఇస్తున్నాడు, కరెంట్ ఇస్తున్నాడు అనే ఉద్దేశంతో అందరు వచ్చి మళ్ళీ పంటలు పండించుకునే క్రమంలో 10 సంవత్సరాల కాలంలో మంచిగా రైతులు సుభిక్షంగా ఉన్నారు, మంచిగా బతుకుతున్నారు అనే ఆలోచనతో మంచిగా ఉంటారంటే ఈ మాయ మాటలు చెప్పి మాయ హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీని కూడా అమలు చేయకుండా ఇలా రైతులను మోసం చేసినందుకే మళ్ళీ కూడా రైతులు మళ్ళా పట్టణాలకు పనులో పోయే వ్యవస్థ దారి తీసింది రేవంత్ రెడ్డి. కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన కాంచి రైతుల కోసం ఆలోచన చేసి
రైతు చల్లగా ఉంటేనే దేశం చల్లగా ఉంటేనే ఉద్దేశంతో కేసీఆర్ ఆలోచన చేసి ప్రతి పంటకు ప్రతి సంవత్సరానికి 5,000 ఎకరానికి 5,000 చొప్పున అందరికీ రైతులకు ఇచ్చిన ఆ క్రమంలో రైతులు చాలా 10 సంవత్సరాలు చాలా సంతోషంగా ఉన్నారు. ఆ రైతులకు పెట్టుబడి సహాయం యాసంగి వానాకాలం రెండు పంటలకు 2 సార్ల ఇన్ టైంగా కేసీఆర్ ప్రభుత్వం వేసింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాయమాటలు రైతులకు చెప్పి మేము 5,000 కాదు 7,500 ఇస్తున్నామని చెప్పి మోసం చేసి ఇప్పటి వరకు ₹1 కూడా వేయలే. మన కేసీఆర్ జమ చేసిన పైసలు కూడా ఆ ప్రభుత్వమే వాడుకొని ఇంతవరకు రైతులకు ₹1 కూడా వేయలేదు. మళ్ళీ 15,000 పోయి 12,000 అంటారు. 12,000 పోయి మళ్ళీ ఏమంటారంటే ఏదో రికార్డు భూమి ఎంత వేసిండ్రు ఏవలు వేసిండ్రు గుట్టల చెట్ల ఇవన్నీ విఆర్ఓల దగ్గర రికార్డ్ అయ్యే ఉన్నది. దానికి ఏదో సమావేశాలు తదంగాలు చెత్తాలని కొర్రిబెట్టే ఆలోచనలో ఈ ప్రభుత్వం ఉన్నది. మాకు ఎట్టి పరిస్థితుల్లో రైతులు ఆలోచన చేసి 15,000 కాంగ్రెస్ ప్రభుత్వం అన్నది కాబట్టి ఎకరానికి 15,000 అన్నది కాబట్టి ఖచ్చితంగా ₹15,000 వేయాలి. దానికి రైతులు వేయకపోతే ఊరుకునేది లేదు. ముఖ్యంగా రైతు భరోసా ఏదైతే 15,000 ఎకరాకు ప్రతి ఏటా ఇస్తామన్నారో అది ఖచ్చితంగా నెరవేర్చాలన్నటువంటి డిమాండ్ రైతుల వైపు నుంచి వ్యక్తం అవుతా ఉంది. ముందే చెప్పాలి కదా 12,000 ఇవ్వాల్సి వస్తే అన్నటువంటి అంశం కూడా రైతుల నుంచి వ్యక్తం అవుతా ఉంది. అవి కనుక ఇవ్వకపోతే రైతుకు ప్రతి ఎకరాకు 15,000 ఇవ్వకుంటే బుద్ధి చెప్తామనేటువంటి విధంగా కూడా రైతుల స్పందన మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ సంజీవ్తో రవికాంత్, టీ న్యూస్, ఆరేపల్లి గ్రామం నుంచి వరంగల్ జిల్లా.